తెలంగాణలో ఈడీ ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కరీంనగర్లోని గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన కంపెనీల్లో గ్రానైట్ కంపెనీ నిర్వాహకుల నివాసంలో ఏకదాటిగా కరీంనగర్, హైదరాబాద్ 9 ప్రాంతాల్లో ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, శ్వేత గ్రానైట్స్ తో పాటు మరొక 8 కంపెనీల్లో కూడా 2011 నుంచి 2013 మధ్యకాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించిన బిల్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 25 ప్రాంతాల్లో ఈడీ ఐటీ 2 దాడులు ఏకదాటిగా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్లో ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 ప్రాంతాలలో 25 ప్రాంతాల్లో ఈడీ ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్ల నివాసాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 2011-13 మధ్యలో జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లోనే వాటికి సంబంధించినటువంటి బిల్స్ అన్నిటి కూడా వెరిఫికేషన్ కోసం ఈడీ అధికారులు ఎంక్వైరీ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా 2011 నుంచి 13 వరకు జరిగినటువంటి ఈ ఎంక్వైరీలో ప్రధానంగా చూస్తే ఇటు గ్రానైట్ కంపెనీలకు సంబంధించి మైనింగ్ విషయాలలో కావచ్చు, అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో గ్రానైట్ కంపెనీలకు సంబంధించి నోటీసులు పంపించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్ ఈడీ అధికారులకు, ఐటీ అధికారులకు సబ్మిట్ చేయకపోవడంతోనే ఈడీ అధికారులు, ఐటీ అధికారులు ఇటు దాడులు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈరోజు మంత్రి గంగుల కమలాకర్తో పాటు గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి బంధువులు, బంధుమిత్రులకు సంబంధించి శ్వేత గ్రానైట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే దీంట్లో గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి 9 గ్రానైట్ కంపెనీలకు సంబంధించి ఆ 9 గ్రానైట్ కంపెనీలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హైదరాబాద్లో ఇటు చూస్తే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కార్యాలయంలో పాటుగా దాంతోపాటుగా అందులో మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2011-13 మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అంశాలలో దాదాపుగా కూడా ప్రభుత్వానికి 750 కోట్ల నష్టం జరిగింది, నష్టం వాటిల్లింది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. గత 2-3 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ అనేది అధికంగా కూడా ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అనేక కంపెనీలపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. మొన్న ఇటు ఏదైతే జ్యువెలరీ షాప్స్కి సంబంధించి కావచ్చు, మొబైల్ బిక్సీలకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్లో కావచ్చు, చెన్నై షాపింగ్ మాల్ ఇలాంటి షాపింగ్ మాల్ అన్నింటిలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలలో మైనింగ్కి సంబంధించి చాలా వరకు లావాదేవీలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంట్లో సంబంధించి ఏదైతే బిల్లింగ్కి సంబంధించినటువంటి విషయాలలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి బిల్లులలోనే అవకతవకలు ఉన్నాయంటూ కూడా దాంతో పాటుగా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసినటువంటి గ్రానైట్కి సంబంధించినటువంటి విషయాలలో కూడా బిల్లులకు సరైనటువంటి బిల్లులు లేకపోవడం వీటన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు శ్వేత గ్రానైట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కావచ్చు, 2011లో జరిగినటువంటి లావాదేవీలు అంటే ఆ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి పూర్తి లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో కూడా సిబిఐ, ఈడీ అధికారులు కూడా ఇటు నోటీసులు పంపించిన నేపథ్యంలో ఆ నోటీస్కి సరైనటువంటి రిప్లై రాకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి. ఓవరాల్గా ఈరోజు హైదరాబాద్తో పాటుగా 3 జిల్లాల్లో ప్రధానంగా ఇటు కరీంనగర్తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 25 ప్రాంతాలలో ఏకదాటిగా సిబిఐతో ఏదైతే ఈడీ ఐటీ దాడులు 2 దాడులు కూడా ఏకదాటిగా నిర్వహిస్తున్నారు. దాదాపు 30 మంది ప్రత్యేక బృందంతో ప్రత్యేక ఏర్పాట్లతో ఈడీ అధికారులు ఏదైతే దాడులు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి 750 కోట్ల లెక్క దాదాపు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి లెక్కలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకునేంత వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఈడీ సోదాలు కొనసాగుతాయంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.